హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం కొబ్బరితో మినపరొట్టె వేసుకుందామండి. అలాగే ఒక కప్పు టీ కూడా పెట్టుకుందాం. మనం ముందుగా మినపరొట్టెకి పప్పు నానబెట్టుకుని అప్పటికప్పుడు మనం వేసుకున్నప్పుడే రుబ్బుకుని వేసుకోవాలండి మినపరొట్టె. నేనైతే పప్పు శుభ్రంగా కడిగి ఈ విధంగా రుబ్బుకున్నాను. అలాగే 2 గంటల ముందు రవ్వ నానబెట్టుకోవాలి. ఆ రవ్వను శుభ్రంగా కడిగి ఈ విధంగా మినపిండిలో వేసి మనం కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా రవ్వ అంతా మినప్పిండిలో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ మినపరొట్టె అయితే కొబ్బరి వేస్తాం కదండి, చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఒక చెక్క నేను కొబ్బరి తురుము తీసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి వేసుకుని చక్కగా ఈ విధంగా ఈ పిండి రవ్వ కొబ్బరి అంతా మంచిగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేటట్లు చక్కగా కలుపుకొని మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు ఉంచాం కదండి. స్టవ్ వెలిగించి నేను ఈ విధంగా ఈ పాత్ర పెట్టుకున్నానండి. ఇందులో అయితే మంచిగా వస్తుందని. అలాగే ఇందులో కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. ఒక 3 గరిటెలు నూనె వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఈ పిండిని వేసుకోవాలి. ఈ విధంగా చక్కగా పిండినంతా ఒకే రొట్టె కింద వేస్తాం కాబట్టి పిండి అంతా ఈ విధంగా వేసేసుకోవాలి. సరి చేసుకుని ఈ విధంగా మనం మూత పెట్టుకుని చిన్న మంట మీద ఉడకనివ్వాలండి. ఇది కొంచెం లావుగా వస్తుంది కదండి ఇది, అందుకని లోపల నుంచి ఉడకాలి కాబట్టి చిన్న మంట ఈ విధంగా పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఈ విధంగా ఉండగా సైడ్ ఒక గరిటె తీసుకుని వెడల్పు హస్తం, ఈ విధమైన హస్తం తీసుకుని ఈ విధంగా సైడ్ని ఈ విధంగా ఒత్తిగించేలా ఈ విధంగా చేయాలి. మరలా మనం మూత పెట్టుకుందామండి. మరలా చక్కగా ఉడకనివ్వాలి. మరలా చూద్దామండి ఒకసారి. చక్కగా మినపరొట్టె అయితే చక్కగా వచ్చిందండి. కింద కూడా ఈ విధంగా ఒక అరగట్టి నూనె వేసుకుని ఈ విధంగా ఒకసారి మరలా మనం ఈ విధంగా ఉంచి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మరలా మగ్గనిద్దాం. 5 నిమిషాలు అయిపోయిందండి. ఈసారి చూద్దామండి తిరగేసుకోవడానికి వీలుగా ఉందో లేదో. ఈ విధంగా చక్కగా వస్తుందండి. చక్కగా ఉడికింది లోపలంతా. ఈ విధంగా ఉన్న మనం ఈ రొట్టెను మనం హస్తంతో ఈ విధంగా తిరగేసుకోవాలి. ఈ విధంగా తిరగేసుకోవాలి. ఒకవేళ ఈ విధంగా తిరగేయటం రాకపోతే కనుక మనం రొట్టెలో మధ్యలో చిన్న గ్లాస్ వాటర్ పెట్టుకుని ఆ వాటర్ మీద మూత పెడితే మనకు ఆవిరి ద్వారా ఆ రొట్టె ఉడుకుతుందండి. నేనైతే ఇలా తిరగేసుకున్నాను. మూత పెట్టి కింద ఉడికిందో లేదో మరొకసారి చూద్దామండి. చక్కగా ఉడికిందండి. ఇదిగోండి, చాలా బాగా ఉడికింది. లోపల నుంచి కింద వరకు చక్కగా ఉడికింది. మినపరొట్టె అయితే చాలా చక్కగా రెడీ అయిందండి. ఎంతో రుచిగా కమ్మగా అప్పటికప్పుడు వేసుకునే రొట్టె కాబట్టి చాలా స్మూత్గా ఉడికిపోయింది. మరి మీరు కూడా ఈ విధంగా వేయండి. దీనికి కాంబినేషన్ అయితే మనం మంచిగా టీ పెట్టుకుందామండి. నేను టీ పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా టీ పెట్టుకోవాలి. ముందు వాటర్ వేసి నేను ఒక యాలక, ఒక ఇంచు అల్లం, ఒక 4 మిరియాల గింజలు ఈ విధంగా వేసుకుని నేను కచ్చాపచ్చా దంచుకుని ఇందులో వేసుకుంటున్నానండి. వాటర్ మరిగినప్పుడు ఇవన్నీ కూడా ఆ వాటర్లో మరుగుతాయి కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు టీ పొడి వేసుకోవాలి. ఈ విధంగా టీ పొడి వేసిన తర్వాత చక్కగా మరగనివ్వాలి. డికాషన్ అంతా ఈ విధంగా మరగనివ్వాలి. ఈ విధంగా మరిగినప్పుడు మనకు తీపికి సరిపడా మనం బెల్లాన్ని వేసుకుందాం. చక్కగా బెల్లం కరిగే వరకు మంచిగా మరగనిద్దాం. అలాగే మనం మరిగించిన పాలు, వేడి పాలునే ఈ టీలో వేసుకోవాలండి. అప్పుడే టీ రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా పాలు వేసుకుందాం. నేను ఈ విధంగా పాలు అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు వేసిన తర్వాత మరలా మనం మరిగించుకోవాలి. చక్కగా టీ మరిగితేనే చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మరిగించుకోవాలి. చక్కగా మరిగిందండి. టీ కూడా మనం వేసేసుకుందాం. ఒకసారి టీని 2 సార్లు ఈ విధంగా పైనుంచి కిందకి ఈ విధంగా మనం తిరగబోసుకుంటే ఆ రుచి ఇంకా మరింత పెరుగుతుందండి. ఈ విధంగా మరుగుతూ ఉండగానే ఈ విధంగా తిరగేసుకోవాలి.
చక్కగా ఈ విధంగా బాగా మరుగుతుంది కదండి, చూసారా? టీ కూడా రెడీ అయిపోయిందండి. మనం ఇంకెంతకు ఆలస్యం ఈ రొట్టె ఎలాగుందో మనం చూద్దాం. చక్కగా ఉడికిందండి, మనం కట్ చేసుకుందాం. మీరు ఈ రొట్టెను చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్లో, మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలాగుందో కామెంట్లో తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మధ్యాహ్న సమయంలో చక్కని రొట్టెతో గరం గరంగా టీ చక్కగా రెడీ అయిపోయిందండి. కొబ్బరితో మినప రొట్టె అయితే రెడీ అయిపోయిందండి, ఒక కప్పు టీతో. మరి ఎంత బాగుంది! మరి మీరు ట్రై చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే అండి, బాయ్.